జెండాపై కపిరాజు ఉన్నాడు. ఆయన ఇలా అంటున్నాడు. ఇలా అనేసరికి వీళ్ళ కళ్ళు మిరుమిట్లు గొలిపాయి కౌరవసేన వాళ్ళకి. ఇదెందుకు వచ్చిందంటే మొన్న కథ చెప్పుకున్నాం మనం. భీమసేనుడు తోక కూడా కలపలేకపోయాడు అనుకున్నాం కదా. అప్పుడు తన యొక్క విశ్వరూపం ఆయన చూపించడం అదంతా ఆ కథ అయ్యాక అన్నాడు కదా భీమసేనుడితో హనుమ, ఏమయ్యా ఇదంతా ఎందుకు? ఇప్పుడు నీకు చూపించాను చూడు పెద్ద రూపం, ఈ పెద్ద అరిచేతితో ఆ కౌరవులు 100 మంది ఒక చదువు చదివేస్తాను, మళ్ళీ ఎవడో మిగాల్డేహా, నీకు యుద్ధం శ్రమ తగ్గుతున్నాడు. అంత విజృంభించి జయచ్యతి బలో రమణ విజృంభించినటువంటి ఆ చేతితోట పెద్ద చేతితోట ఒక్క చరుపు చరిస్తే ఒక్కసారిగా 100 మంది ఇక మళ్ళీ లేవక్కర్లేదు. అలా చేయరా అన్నాడు. భీమసేనుడు హనుమ కాళ్ళెట్టుకుని అలా వద్దు, పాండవులు చేతగాక హనుమ చేత చంపించారు, అప్రతిష్ట వస్తుంది, ఆ పని చేయొద్దని బతిమాలుకున్నాడు. ఆ బతిమాలుకున్నప్పుడు హనుమ అన్నారు అర్జునుడికి, అసలు జెండా బొమ్మ ఏముంది, కోతి బొమ్మ ఉంది, ఆ కపిధ్వజ అదివరకే ఉంది, అందులో నేను ప్రవేశిస్తాను. కొత్తగా తెచ్చుకున్నది కాదు, అదివరకు ఉన్న ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క బొమ్మ ఉంటుంది జెండాకి. ఆ జెండాకి అర్జునుడు జెండాకి కపి చేత జెండాపై కపిరాజుగానే ఉంటారు, దాని మీద అధిరోహించి ఉంటాను ఎప్పుడు యుద్ధం జరిగినా కౌరవులతోటి అని ఏం చేసేవాడు అనమాట. ఇలా అంటూ ఉండేవాడు. ఇలా అనేసరికి ఆ బాణం శత్రువు ఎక్కువ పెడితే గురి తప్పిపోయింది. ఇండైరెక్ట్గా ఉపకారం చేశాడు మనవాడు. తను యుద్ధం చేస్తే ఇన్నాళ్ళు ఎందుకంటే భారతీయులు 18 రోజులు హనుమ వచ్చి ఒక చదువు తెలిసి తాగుతారా వీళ్ళు, మళ్ళీ లేస్తాడా ఎవడైనా? అలాంటి పరిస్థితిలో అందుచేత ఆ కపిధ్వజుడు దానిలో ఉన్నప్పుడు హనుమ జ్ఞాపకం వచ్చింది, మనవాడు జెండా తీస్తున్నాడు, ఇప్పుడు మనం అధిరోహించాలని గంధమాదన పర్వతం మీద ఉన్నటువంటి హనుమ వచ్చి దాని మీద ఆవేశించాడు. ఆవేశించడంలో కౌరవులు ఓడిపోవడానికి ఎక్కువ కారణమైంది. బహుళ కపిధ్వజ ప్రభలు లోచనములు బరువ మిరుమిట్లు గొన పర్వ మెండుకొనుతో తిక్కరమారు రాసినటువంటిది ఇక్కడ సమన్వయం. అలా ఉపకారం చేశాడు. సరే వెళ్ళేటప్పుడు నేనే గెలిచానని చెప్పన్నాడు బృహన్నలాగా. నువ్వు గెలిచి నన్నంటే అవేమిటే అన్న, నేను చెప్పినట్టు చేయన్నాడు. వాడికి ఇష్టం లేదు. ఏం చెబుతావంటే నేను యుద్ధానికి వెళ్ళి భయపడ్డాను, ఒక దేవసన్నిభుడు నన్ను రక్షించాడని చెప్పున్నాడు. చివరికి ఎవరో ఒక దేవతా స్వరూపుడు వచ్చి. సరే ఈ లోపల ధర్మరాజు వారు ఇక్కడ కూడా జూదం తప్పలేదు. విరాట్ రాజు గారు జూదం ఆడదామా సరదాగా అని జూదం ఆడుతున్నారు. ఉత్తరుడు జయించి వస్తున్నాడన్నారు ఎవరు. ఈయనన్నారు కదా ఇదంతా ఈ విజయం బృహన్నలది అన్నాడు ఆయన. బృహన్నల లేకపోతే ఉత్తరుడు ఇంతకీ బృహన్నలే యుద్ధం చేసి ఉంటాడు, ఇతడు సారథిగా ఉండి ఉంటాడు, జరిగింది అది నా పలుకట్లు చూడుమి అన్నాడు. ఇదే జరుగుతుంది నిజం. ఒళ్ళు మండిపోయిన విరాట నా కుమారుడికి విజయాన్ని అంటే అతని యొక్క పరాక్రమాన్ని చూచి సహించలేక ఓరవలేనితనం కొద్దీ పేడిని పొగుడుతావా అది ఆ పాచికి తీసుకుని ఒక దెబ్బ కొట్టాడు. ఇక్కడ నెత్తురు ద్రౌపదీదేవి వచ్చి నెత్తురు ఈ మహానుభావుడైన ఎన్ని రక్తపు చుక్కలు పడితే అన్నాడు కరువు కాటకాలు వస్తాయని. సరే తీరా వీళ్ళిద్దరూ వచ్చారు. అడుగుతున్నాడు మనవాడు విరాట్రాజు, పుత్ర వెరగయ్యడి రణవిధం అఖిల మెరుగంగ చెప్పవయ్యా అసలు ఎలా జరిగింది. నాకు ఒక దేవసన్నిభుడు నన్ను రక్షించాడు. ఇప్పుడు కట్టు కట్టారు ధర్మరాజు గారి. ఈ కట్టేమిటి అన్నాడు. నిన్ను పొగడ్డం ఇష్టం లేక ఓర్వలేనితనం కొద్దీ ఆ పేడిని పొగిడాడు బృహన్నని ఆ చేతి వేసి కొట్టాడు. ముందు ఆయన కాళ్ళమైపడి అన్నాడు తండ్రిని, ఉత్తరుడు అని తండ్రిని, ముందు ఆయన కాళ్ళమే పడండి తండ్రి గారు, తప్పు చేసి తిరిగి ఆయన మహానుభావుడు, ఆయన ఏమనడానికి వీల్లేదు, పడండి కాళ్ళ మీద కొట్టిన క్షమాపణ వేడుకోడు. విధి లేక విరాటరాజు కొడుకు మాట విని క్షమాపణ వేడుకున్నాడు. వాడికి అర్థం ఉండలేదు, అయోమయంగా ఉంది ఇది ఏమిటని. ఆ కొట్టడం అయోమయమే, ఇది అయోమయం. అప్పుడు అయిన తర్వాత రహస్యంగా పాండవులు కలుసుకున్నారు. అన్నగారిని అడిగారు ఈ కట్టేమిటని భీమసేనుడు. ఏమీ లేదు, నేను పేరుని పొగుడుతున్నానని ఇలా విరాట్. భీమసేనుడు కనలి ఏమిటి ఆ గదాదండం తీసుకొస్తాను
మిమ్మల్ని లేదా పాచికతో కొడతాడా, బుర్ర బదలు కొట్టేస్తాడు. ఆ ధర్మరాజుగా ఇంతకు మనల ఎరుంగడాతడు, అతనికి మనం ఎవరో తెలియదు, ఎరింగియును తెలిసి కూడా దురుద్ధతి వహించిన సూతముగా కపిమ్మట. మన పాండవులను తెలిసిన తర్వాత కూడా అలాగే దుర్మార్గంగా ఉంటే అప్పుడు చూద్దు. కానీ నువ్వు కంగారు పడకని భీమసేనుని శాంతింపజేశాడు, లేకపోతే గద కోసం వెళ్ళిపోరాయి. సరే, తర్వాత రోజున ఏం చేశారంటే చక్కగా వీళ్ళంతా ముస్తాబై విరాట్ రాజు కొలువుకి వెళ్ళకుండానే ముందుగానే వీడు సిద్ధమైపోయి ధర్మరాజు గారు వెళ్ళి విరాట్ రాజు సింహాసనమే కూర్చున్నాడు. ఆయన సోదరులు నలుగురు ఉచితాసనమే కూర్చున్నారు. ఉత్తరుండి వెంట పెట్టి వస్తున్నాడు మనవాడు విరాట్ రాజు గారు. ఏంటి ఆ కూర్చున్నది ఎవరు? నా సింహాసనమా? కంకుపట్ట? నా దగ్గర మృత్యుడుగా ఉండవలసిన వాడు నా సింహాసనం కూర్చుంటాడా? ఏమిటిది? ఈ ఉత్తరుడు ఏమీ చెప్పడం లేదు, వాడు లోపల నవ్వుకుంటున్నాడు. వాడికి తెలుసు అసలు ఎవరో. ఎంత కథ ఉందండి. ఉండబట్టలేక ఇది ఏమి కంక, నువ్వు గద్దె మీద కూర్చున్నావు, నీ వచ్చినా దిగడం లేదు, వీడి దగ్గర పొరు కూర్చుంటే కూర్చున్నావు, నేను వచ్చాకైనా దిగద్దు అని సుపీరియర్ ఆఫీసర్ గారు సబార్డినేట్ అని అన్నట్టుగా వాడు కూర్చున్నాడు అనుకో. సబార్డినేట్ గారు కూర్చుంటే నే వచ్చి లేవక్కర్లేదు అన్నట్టు అన్ని భాషలోనే ఇప్పుడు ఉన్నాయి. అప్పుడు నవ్వుతో సమాధానం చెప్పాడు విరాట్ మహారాజా, ఈతడజాత శత్రుడు మహిందగ దిగ్విజయంబు చేసే విద్యాతిశయార్థి వాసవు మహాసనమైనను ఎక్కనర్హుడు ఉజ్యోతిత కీర్తి కౌరవ కులోద్వహుడు ఆర్యనికాయ సంతత క్షత చరిత్రుడు ఈ చిరుత గద్దెయకుంతగడే. నరేష్, ఈ చిన్న సింహాసనానికి అర్హత లేదు ఆయనకి. ఎవరనుకుంటున్నావు నువ్వు? ధర్మరాజు గారు అన్నాడు. ఈ విరాట్ రాజు కళ్ళు పచ్చబడిపోయి, ధర్మరాజా అయితే భీముడి వలలుడనంగని ఇక్కడన వలలుడను వంటలు చేసుకున్నావే? ఆయన తన మాట చెప్పలేదు. కామగ్రంథి తంత్రిపాలుడు అశ్వరక్షకు గోరక్షకులు వాళ్ళు నకుల సహదేవుడు. అప్పుడు భీమసేనుడు లేచి ఇతడెవడో తెలుసున్న షండరూపమున ప్రచ్ఛన్నుడైన వాడు ఇతడు అర్జునుడు అని చెప్పాడు. ఇది మర్యాదకి లక్షణం. తానెవరో తనంతట తాను చెప్పుకోకూడదు. ఆత్మనామ గురోర్నామ నామాతి గురుణస్య చేత తన పేరు తాను ప్రకటించకూడదు శాస్త్ర విరుద్ధమైన ఉద్దేశంతో చెప్పుకోరు. ఆ గురువు గారిని పేరిటి పిలవకూడదు, మేస్టార్ అనొచ్చు. కానీ ఈ మధ్య ఆ మేస్టార్ కనుక పోయింది, సర్ వచ్చింది ఇప్పుడు కొత్తగా మా సార్ గారు. ఈ సార్ ఎక్కడి నుంచి వచ్చిందో మహాప్రభో సారో చారో నాకు తెలియదు. కానీ మేము ఉపాధ్యాయులు గారు మేస్టార్ని పిలిచేవారు పాపం పిల్లలు. వీడు ఇప్పుడు సార్. ఈ సార్ అంటే ఎంత దూరం అండి. ఆయన యజమాని అయినట్టు, వీడెవడో కింద దిగువ స్థాయిలో ఉద్యోగి పిలిచినట్టు, దిగువ స్థాయిలో ఉద్యోగి పై ఉద్యోగిని పిలిచినట్టు. సార్ అంటే ఎంత గురు శిష్య సంబంధం పుత్ర సంబంధం లాంటిది. తన కొడుకులతో సమానం శిష్యులు. అలాంటి వాడు దగ్గరగా ఉండవలసిన వాళ్ళని ఎంత డిస్టెన్స్ పెట్టారండి. సర్ర అంటే ఆ సర్ర అక్కడ కూర్చుంటాడు, ఈయన ఇక్కడ ఉంటాడు. ఎంత దూరం అయిపోయింది. మహాప్రభు సర్ర అనద్దని బతిమాలుతున్నాను అందరినీ. ఎవడు మాండలండి, అలవాటైపోయింది. ఈ సర్ర ఏమిటండి? అది యజమాని ఎవడైనా ఉంటే కిందవాడు అనవలసిన మాట. ఇక్కడ యజమాని కిందవాడు కాదు. ఆత్మావై పుత్రనామస్తే శిష్యులు మన పుత్రులతో సమానం. వాళ్ళని మందలించినా ఏం చేశారు, వాళ్ళ క్షేమం కోరతాం మేము. వాళ్ళకి విద్య రావాలని అభిలషించేటటువంటి వాతావరణంలో రే అబ్బాయిని దగ్గర కూర్చోబెట్టి చదివిస్తాం. అలాంటి పరిస్థితిలో ఉన్నప్పుడు ఎక్కడో ప్రభువు ఉన్నట్టు వాడు సర్రన్నట్టు ఎలా కుదురుతుందండి? ఈ డిస్టెన్స్ ఏమిటి మహానుభావ? మా ఉద్యోగాల్లో ఈ దశలేదు బతికం. రిటైర్ అయిపోయిన యువతలు కూడా సోపడ్డాం. రిటైర్ అయ్యే 30 ఏళ్ళు అయింది, ఇంకో కంగారు లేదు ఆనాడు. ఇప్పుడు ఏం చెప్పి అమ్మాయ్య ఎంత పొరపాటు చేశాను నేను, మీ చేత కీచకుడు చచ్చిపోయాడు చూడు. ఎవరి వల్ల తెలుసురా? ఆ లోపల ఉంది సైరంత్రి, ఆవిడ ద్రౌపది అని చెప్పారు. ఆవిడ ద్రౌపదిది ఉపచారాలు చేయండి. మా పురమును రాష్ట్రము వదలి పొమ్మెందైనా నిన్న మహామారి అంది కదా, మహామారికి అదేంగా ద్రౌపది. అమ్మాయి ద్రౌపదీదేవా అని గౌరవించింది ఆవిడ. మొత్తం అంతా కూడా ఇక్కడ కూడా వేదాంతార్థం ఏమిటి? నిజస్థితి తెలియనప్పుడు తనకు భృత్యులుగా భావన చేశాడు విరాట్ రాజు. వెళ్ళడు నిజస్థితి తెలిసాక వాళ్ళ ఔన్నత్యం తెలుసుకున్నాడు.
అనగా భ్రాంతిజన్య జ్ఞానం తొలగి యథార్థ జ్ఞానాన్ని భాషింపచేయడమే ఇందులో ఉన్నట్టు అంతరార్థంగా మనం భావించవలే. అనగా ప్రతి మానవుడు కూడా ఈ విరాట పర్వంలో ఈ ఘట్టాన్ని చూసుకుని భ్రాంతిజన్య జ్ఞానాన్ని పోగొట్టుగా యథార్థ జ్ఞానాన్ని భాషింప చేసుకుని స్వస్థచిత్తుడై ఉండవాలి. అప్పుడు విరాటరాజు మనస్సు సుఖంగా ఉంది అని ఈ అంతరార్థంతో మహాభారతం మనకు ఉన్నదని సమన్వయం చేసుకోవాలి. సరే, ఇక్కడికి అయిపోయింది. అయితే విరాటరాజు అన్నాడు కదా, వారి వల్ల గెలుపు ఏం చేయాలి, కృతజ్ఞ ఈ రాజ్యం అంతా ఇచ్చేద్దామన్నాడు. ఉత్తరుడు అన్నాడు, మన మొహాన్ని రాజ్యం ఎక్కడుంది, వాడు ఆ గోవులు తీసుకున్నప్పుడే పట్టుకుపోతే మన రాజ్యం మనమే ఉండకపోతే మన ఉనికి లేదు, నువ్వేమో సుశీలమ చేత పట్టుబడ్డావు, నువ్వు అక్కడ పోతే మొత్తం రాజ్యం మన మొహాన్ని లేదు, వాళ్ళని ఇచ్చారు మనకి రాజ్యం, నువ్వు రాజ్యం ఇచ్చేది ఏమిటన్నాడు తండ్రిని. మాట్లాడడం చాలా తెలివైన వాడండి ఉత్తరుడు. ఏదో భయపడి పారిపోయాడు కానీ పాపం చాలా తెలివైన వాడు. మన మొహాన్ని రాజ్యం ఎక్కడుంది వాడు కరుణించకపోతే అన్నాడు. భీమసేన వంటలవాడు అన్నావు, ఆ వంటలవాడు నేను విడిపించకపోతే కౌరవులు తీసుకుని చంపేస్తుంది నేను కిడ్నాప్ చేసి అంతే. ఆ యోగాలు ఎక్కడ బతికవు నువ్వు, నీకు రాజ్యం ఎక్కడుంది, నీకు లేదు, నిన్ను బట్టి నాకు రాజ్యం లేదు, మనకి రాజ్యం మన మొహాన్ని ఎక్కడుంది, అది రాజ్యం ఇస్తానండో అసలు లక్షణం కదిపోమన్నాడు. మరి ఏం చేద్దాం, కన్యాదానం చేద్దాం అని పాప దశాపరేషం దశపూర్వేశం. కన్యాదానం చేద్దాం, అర్జునుడికి ఉత్తర నుంచి పెళ్లి చేద్దామన్నారు. అర్జునుడు ఒప్పుకున్నాడా, అదే విశేషం. ఈమె నా దగ్గర చదువుకున్నది, శిష్యురాల్ని ఆలుగా చేసుకోకూడదు, శిష్యురాలు అంతే, వాడు పుత్రికతో సమానం. కశదేవైన కథలో కూడా చెప్పారు. అందుచేత ఇప్పుడు నేర్చుకోవాల్సిన విషయం ఏమిటి, లోకంలో ఉపాధ్యాయుడు గారు అధ్యాపకుడు గారు ఉంటే తన దగ్గర చదువుకున్నటువంటి అమ్మాయిని పుత్రికగా భావించాలే తప్ప వివాహం చేసుకోవడం అనేది శాస్త్రం అంగీకరించదు, అది నిషేధం. అవే జరుగుతున్నాయి, ఏది నిషేధం అదే జరుగుతున్నాయి కొన్ని చోట్ల. ఆపు చేయగలుగుతాం అని కదా, సత్యం చెప్పడం మన ధర్మం. ఆచరించే వాళ్ళు ఎక్కడైనా ఉండకపోరు, ప్రచారం అయితే కొంతమంది అయినా ఆచరిస్తారు. అయితే కూతురు కోడలు సమానమే కనుక అభిమన్యుడికి వివాహం చేయమన్నారు. అంటే తాను దాంపత్యంగా ఉండకూడదు కానీ కుమారుడికి వివాహం చేయడం, కుమారుడికి చదువుకోలేదు కదా, అందుచేత ఉత్తరాభిమన్యుల యొక్క వివాహం సశాస్త్రీయంగా జరిగి అప్పుడు బలరామకృష్ణులు అందరూ వచ్చారు. యజ్ఞాతవాస దీక్ష అయ్యాక ఇంతకాలం కృష్ణ పరమాత్మ దర్శనం ఈ సంవత్సరం లేదు, అంటే అరణ్యవాసంలో ఉన్నప్పుడు వచ్చింది. ఇంకొక సందేహం ఒకటి ఉండిపోయింది. మొన్న ఏం చెప్పాం మనం, ఆయనేమో రుక్మిణీదేవితో మాట్లాడుతూ ఉండగా వస్త్రాభరణ దుశ్శాసన చేస్తూ ఆక్రందనం చేసింది, వస్త్రావతారం ఎత్తి కాపాడాడని చెప్పుకున్నాం కదా. పాండవుల దగ్గరికి వచ్చినాడు కృష్ణ పరమాత్మ ఏం చెప్పాడు, నేను సాల్వుడితో యుద్ధం చేయడానికి వెళ్ళాను, నేను అరణ్యపర్వంలో మొదటే ఉంటుంది చూడండి. సాల్వుడు అంటే శిశుపాలుడు తమ్ముడు, వాడుతో సౌంభకం అని వాడు వాహనం, వాడు ఆ వాహనంతో వచ్చేస్తాడు, పట్టడమే వాడు వాహనం, త్రిపురాసుర సంహారంలో లాగా. అలాంటి ఇదితో వచ్చి పడ్డాడు వాడితో యుద్ధం చేయడం వల్ల సంవత్సర కాలం పట్టిన దగ్గర మీ యోగక్షేమం చూడడానికి అవకాశం లేకపోయింది. ద్రౌపది మీరు ఇన్ని పాటలు పడ్డారు అన్నాడు. ఇది నిజమా, అదే నిజమా? ఇక్కడ రుక్మిణీదేవి దగ్గర నుంచి పరిగెత్తుకొచ్చాడన్న నిజమా, సాల్వుడితో యుద్ధానికి వెళ్ళాడన్న నిజమా? ఈ సందేహం ఏమవ్వాలి, కలుగుతుంది కదా. చూడండి, అరణ్యపర్వం మొదట్లోనే ఉంటుంది. సౌంభకాఖ్యానం అని పేరు దానికి. సాల్వుడితో యుద్ధం చేయడం వల్ల నేను మీకు ఉపకారం చేయలేకపోయింది ఇక్కడ అన్నాడు. అక్కడేమో రుక్మిణీదేవి మందిరం నుంచి వచ్చి వస్త్రావతారం ఎత్తాడని మనం చెప్పుకున్నామా? ఏది నిజం? ఈ రెండూ భారతంలోనే ఉన్నాయా? రెండు వ్యాస భారతంలో ఉన్నవే కదా. అందుకే నన్నయ్య గారు ఏం చేశారు, ఇది అసలు ద్వారక నుంచి వచ్చిన మాట అసలు ఎత్తలేదు. భామిని కృష్ణుదలంచె పీతయ్యని వస్త్రాలు మాత్రం అభివృద్ధిగా వచ్చాయి పరంపరలు కానీ వదిలేసేశారు. అసలు కృష్ణ పరమాత్మ వస్త్రాలు ఇచ్చిన మాట కానీ వస్త్రావతారం మాట నన్నయ్య గారు ఎత్తలేదు. ఏం చేయాలో ఆయనకి కూడా ఆలోచనలో పడిపోయి ఆ ఘట్టం వదిలేసాడు. ఇప్పుడు మనం ఎలా సమన్వయం చేసుకోవాలి, ఏది నిజం ఇందులో? ఒకటి నిజమైతే ఒకటి అబద్ధం అవ్వాలండి. అక్కడ సాల్వుడితో యుద్ధం చేయడం జరిగితే రుక్మిణీదేవి దగ్గర రావడం కుదరదు, రుక్మిణీదేవి దగ్గర వస్తే సాల్వుడి మీద యుద్ధానికి వెళ్ళడం కుదరదు. ఏం చేసినట్టు బాహాటంగా చెప్పాడు పాండవులతో, అక్కడికి వెళ్ళి యుద్ధం చేయడం వల్ల మీకు నేను సహాయం చేయడం కుదరలేదు అని 7 పద్యాలు ఉన్నాయి ఇక్కడ. ఇప్పుడు ఇక్కడ ఏమిటి విశేషం, సమన్వయం ఏమిటి? ఏకవాక్య తీసుకురావాలి కదా. ఏది సందేహం అట్టి పెట్టకూడదండి. ఇందులో రెండూ నిజమే.
రెండూ నిజం ఎలా అవుతాయి? ఏంటయ్యా ఇప్పుడు ఒకటి అబద్ధం అన్నావు కదా. రెండూ నిజం. ఎందుకంటే కృష్ణస్తు భగవాన్ స్వయం, ఆయన భగవంతుడు గనక అటు వాడి మీదకి యుద్ధానికి వెళ్ళాడు, ఇక్కడ ఉండి వస్త్రాలు ఇచ్చాడు. ఏకకాలంలో బహురూప వ్యక్తుడై ఉండడం సహజం గనక 16,000 మందిని వివాహం చేసుకున్నట్టుంది భాగవతంలో. 16,000 మందిని పెళ్లి చేసుకోవాలంటే ఎన్ని రోజులు పడుతుంది? 16,000 రోజులు పడుతుంది. అందరికీ ఒకేసారి మంగళసూత్రం కట్టాడన్నారు. ఎలాగా? ఇవి అయిన దానికి వరుసకి కట్టుకురావాలి కదా సూత్రాలు, సూత్రధారణలు. ఒకేసారి ఎలా కట్టాడు? 16,000 స్వరూపాల్ని ఏకకాలంలో ధరించాడు మహానుభావుడు. ఎక్కడికైనా వెడితే తను గనక ద్వారకలో ప్రవేశిస్తే అందరూ ఏమనుకునేవారంటే రుక్మిణీదేవి, సత్యభామాదేవి, జాంబవతీదేవి, మిగతా వీళ్ళందరూ కూడా పతి నా ఇంటికి మున్నె వచ్చి ఇది నా ప్రాణేశుడు అస్మద్గృహాగతుడయ్యన్ మునుజేరెబోతులుత మత్కాంతుండు నా చాలకే నేనితరాలభ్య ఫలంబు గంటి మరి ఇంటింట అర్చించిరి అయ్యతి 116,000 ఎనమండ్రు అవ్వేళ ఆత్మేశ్వరుని. భాగవతంలో పోతరామొచ్చిన పద్యం. 16,000 రూపాయలు ఒకేసారి ధరించాడు. ఓ మహానుభావుడు అడిగాడు, ఏమంటే కృష్ణుడు అంతమందిని చేసుకుంటున్నా నేను చేసుకుంటే తప్పేమిటండి? వీళ్ళకి ఇలాంటి బుద్ధులే పుడుతున్నాయి. నేను చేసుకున్నాను ఏంటంటే ఈసారి నుంచి మాట్లాడాడు. ఇప్పుడు ఉన్నావిడికి ఇంకో ఆవిడ కట్టు 16,000 దాకా మనం వెళ్ళొద్దులే, ఆయన సంగతి వదిలేద్దాం. ఇప్పుడు నీకు ఉన్నావిడి తప్పు ఇంకో ఆవిడ కట్టుకో, నీ పాటలు పెరుబాళ్ళ కలిగి ఎక్స్పెరిమెంట్ చేసి చూడన్నాను. దంతుపోయాడు వెనక్కి. మరి ఏం చేయమంటారు చెప్పండి? ఒకసారి ఎక్స్పెరిమెంట్ చేయి, అప్పుడు నీ పాటలు ఎలా ఉంటాయో పెరుమాళ్ళ కెరుక. ఆయన అన్ని స్వరూపాలు ధరించాడని చెల్లిందని. అదేవిధంగా ఇక్కడ సమన్వయం చేయండి. అటు సౌమగు ఆఖ్యానం చెప్పినట్టుగా సాల్వుడు వెళ్ళింది ఆయనే, ఇక్కడ ఉన్నది ఆయనే. రుక్మిణీదేవి మందిరంలోనూ ఉన్నాడు, అక్కడ సైన్యంతో యుద్ధానికి వెళ్ళాడు. ఎంచేత భగవంతుడు కనుక కృష్ణస్తు భగవాన్ స్వయం కనుక 16,000 మందిని ఏకకాలంలో వివాహం చేసుకున్నటువంటి ప్రత్యక్షంగా ఉన్న విషయం కనుక సందేహం లేదు కనుక రెండూ సమంజసములే. ఇది ఏకవాక్యం. ఈ ఏకవాక్యం చెప్పకపోతే ఇబ్బందులు ఉన్నాయి. ఇంటికి వెళ్ళాకైనా సందేహం కలుగుతుంది. ఏది మిగలకూడదు, అనుమానం రాకూడదండి. కథ చెప్పందు ఏ విధమైన సందేహం లేకుండా వెళ్ళిపోవాలి. ఆ విధంగా జరిగిన తరువాత పెళ్ళికి అందరూ వచ్చారు. బలరామస్వామివాడు, కృష్ణ పరమాత్ముడు అందరూ వచ్చారు. ఉపప్లావ్యం అని ఒక చిన్న ఊరిది, అక్కడ వాడు నివాసంగా ఉన్నారు పాండవులు. ఆనందం అభిమన్యుడికిచ్చి వివాహం చేశారు. శశిరేఖ మాత్రం అభిమన్యుడి భార్యగా ఎక్కడా చెప్పబడలేదు. లేదు బలరామస్వామి వారికి స్త్రీ సంతానము లేదు, శశిరేఖ అనే పిల్ల లేదు, ఆయన ముందు ఇష్టానం లేదు, దుర్యోధనుడు ప్రలోభపడి సంబంధం అడిగింది అనుకోలేదు. ఇదంతా కట్టుకథగా భావించండి అని మొదట్లోనే మనం మనవి చేశాను. మీరు కనుక ఏమిటంటే మాయాబజారు నిజంగా మాయాబజారే. మాయ ఆనందంగా కనపడుతుంది, అసలు చెబితే ఆనందంగా ఉండదండి. మాయ చెప్పింది చాలా అందంగా ఉంటుంది ఎవరికైనా సరే. అంచేత అందులో సత్యంకి వినోదంగా అప్పప్ప అనే పేరు కలిగిన కవి అది చమత్కారంగా రాసిన కథ తప్ప అందులో ఈషన్ మాత్రం కూడా సత్యం లేదు. ఇక తర్వాత ఉద్యోగంలో ప్రవేశిద్దాం. ఉద్యోగం అంటే జాబు. ఉద్యోగం అంటే ఎవరికి జాబ్ వచ్చింది? అందులో ఉద్యోగం అన్న దానికి జాబ్ అని అర్థం కాదు, ప్రయత్నము అని అర్థం. కానీ ఈ రోజుల్లో ఉద్యోగం జాబ్ అని అనొచ్చు, తప్పు లేదు, అది తప్పు పట్టే విషయం కాదు. ఒక పరిపాటిగా వచ్చింది కాబట్టి ఉద్యోగంలో చేరాడయ్యా అంటాం. ఆ జాబులోనే చేరాడను లేకపోతే ప్రయత్నాన్ని ఇలా అర్థం చెబుతారు. దెబ్బలాట పెట్టుకోక్కర్లేదు, అక్కర్లేని కలహాలు వద్దు. అది ఏమిటంటే ఇప్పుడు కాలంలో అలా వ్యవహరింపబడుతోంది. ఆనాటి కాలంలో ఉద్యోగం అంటే ప్రయత్నం అని అర్థం. ప్రయత్నం చేయాలి. అందరూ సభ చేశారు. ఉద్యోగ పర్వంలో మనం ప్రారంభం చేయండి. వేగంగా వెడితే కానీ మనకు అవ్వదు కాబట్టి ఇది ఆ పెద్ద మూలు అక్కడ దాకా వచ్చేదాకా చెబుదాం, ఆ తర్వాత మానేస్తానులేండి. సరే, బలరామస్వామి అన్నారు కదా, జూదం ఏదో ధర్మరాజు గారు ఆడాడు అంటే కొంచెం ధర్మరాజు తొందరపడి రాజ్యం పోగొట్టుకున్నాడు అనే సెన్స్ వచ్చేలా మాట్లాడాడు. సూటిగా అనలేదు కానీ ఆ సెన్స్ వచ్చేలాగా. అందుచేత ఇప్పుడు మనం దుర్యోధనుడిని సౌమ్యంగా చెప్పి వాళ్ళ రాజ్యం వాళ్ళకి ఇమ్మని అడిగితే బాగుంటుంది అని పాప అమాయకుడు అలా అన్నాడు. సాత్యకి అన్నవాడు ఒళ్ళు మండిపోయి లేచాడు. సాత్యకి అంటే శని మనోడు. శని అంటే శని కాదు, అనగా కృష్ణునకు తమ్ముడు వరస అవుతాడు అతను. అతను లేచి ఇలా మాట్లాడతావను వాడు బతిమాలాలా, మనం ఇన్ని పాటలు పెట్టారు వాళ్ళు, ఇదే సంగతి అని కోపం వచ్చి ఇలా అంటావా అన్నాడు. పాపం బలరామస్వామి మాట్లాడలేదండి, మాట్లాడు ఊరుకున్నాడు. అప్పుడు కృష్ణ పరమాత్మ లేచి
తగిన విధంగా ఏమైనా పంపించి వాళ్ళని ఇది చేస్తే బాగుంటుంది అని ద్రుపద పురోహితుడిని పంపిద్దామని మొత్తం మీద ఆయన పంపించారు. మీరు రాజ్యం ఇస్తారా ఇవ్వరా అంతే ప్రశ్న, రెండోది లేదు. పంపిస్తే దానికి కూడా సరి అయినటువంటి ఇది లేదు. ఈ లోపల ఏం చేశారంటే ఇటు దుర్యోధన మహారాజా వారు, అటు అర్జునుడు కృష్ణ పరమాత్మ దగ్గరికి వెళ్ళాలని బుద్ధి పుట్టింది. అంటే కృష్ణుడు మా పక్షంలోకి రావాలని చెప్పడం కోసం దుర్యోధనుల వారు బయలుదేరారు. ఆయన ఏ స్థితిలో ఉన్నాడు? పడుకున్నాడు. కురుక్షేత్రంలో పడకసీనని మనం చూపిస్తూ ఉంటారు ఏది నాటకాల్లో. తిరుపతి వెంకట కవులు బావా ఎప్పుడు వచ్చింది భారతంలో ఈ తిక్కర గారి పద్యం కాదే, తిరుపతి వెంకట కవుల పద్యం. ఈయన గారు పడుకున్నాడు. ఆ పడుకోవడం నిద్ర కాదు, దుర్యోధను ముప్పు తెప్పలో పెట్టాలని. జగన్నాటక సూత్రధారి కదా ఆయన, జగత్తనే నాటకానికి సూత్రధారి. ఆ సూత్రంలో ఈ సూత్రంలో అయితే ఇది పలకదు, వచ్చేది సూత్రధారి ఇక్కడ అవసరమైంది. ఈ గమ్ములు లేదు, లేవడానికి వీల్లేదు. కనుక ఏమైంది? ఇప్పుడు వెళ్ళాడు దుర్యోధనుల వారు. అక్కడ ఏమైనా ఆసనం ఉందా? ఈ నిద్రపోతున్నాడు. నిద్రపోయే వాళ్ళని లేపకూడదు, అదొకటి. ఇన్నున్నా ఇందులో నిద్రాభంగము పాపాల్లో అదొకటి. అంచేత నిరీక్షించాలంటే కూర్చోవడానికి ఒక కుర్చీ ఉంది అక్కడ. ఎక్కడది? కృష్ణ పరమాత్మ యొక్క తలదిక్కున ఉంది. అక్కడ కూర్చున్నాడు. ఆయన ఎవరు కూర్చోమనలేదు, రారాజు కదా, కూర్చున్నాడు. తర్వాత అర్జునుడు వచ్చాడు. అక్కడ కుర్చీ ఉందో లేదో లేదు కానీ నమస్కారం చేసి ఆయన పాదాలకి 2 చేతులు కట్టుకుని నిలబడ్డాడు. అలా నిలుచుండే సవ్యసాచి అని ఉంది. అంత సవ్యసాచి కూడా అంత వీరుడైన కృష్ణ పరమాత్మ యందు భక్తి విశ్వాసం కలవాడని ఆయన యొక్క భక్తిని దృఢీకరించడం కోసం తిక్కన గారు ఈ మాట రాశారు. నిలుచుండే సవ్యసాచి. ఆ సవ్యసాచి శబ్దంలో అంత అర్థం ఉంది. కొంతసేపటి ఇలా పడుకున్నాడు కదండి, కళ్ళు ఇలా తెరిచాడు. తెరవాళ్ళే తెరిచాడు ఆయన. ఎవరు కనపడతారు? అర్జునుడు. ఏవో ఎప్పుడు వచ్చావన్నాడు. మళ్ళీ వెనక్కి తిరిగాడు. బాబా ఎప్పుడు వచ్చింది నాకు మధ్య చదువుపోయి నాటకం ఇప్పుడు నా చదవండి బాబా ఎప్పుడు సుఖలే భ్రాతలు ఏదో అంటాడు. నీ మన్నీలు ఏవో ఉన్నాయి, మన్నీలు అయినడి నువ్వు అంతా కులాసావు బాగుంది. ఏమిటన్నారు? నేను ముందు వచ్చానన్నారు మహారాజు వారు. ముందుగా వచ్చి తీవు ముందుగా అర్జును నేను గంచి తిన్. ఎంత చదవద్దనుకున్నా తప్పలేదు. ఆపజయ జ్ఞాపకం వచ్చింది. మళ్ళీ ఎక్కడికి పోతుందండి నాటకంలో ఎందుకు అనుకుంటే అదేనా ఈ పూర్వజన్మ సంస్కారం పోయింది. అంచేత ఏమిటంటే చమత్కారంగా నవ్వించాలి, ఆనందంగానూ ఉండాలి, అన్నీ ఉండాలండి. ఇందులో పురాణం అంటే అన్నీ ఉండాలి. అలా అని అతిహాస్యం పనికిరాదు. సరే నేను ముందు వచ్చానన్నాడు. వచ్చావు కానీ కోరిక తీర్చేటప్పుడు చిన్నవాడు కోరిక ముందు తీర్చాలని శాస్త్రం, మరి ధర్మశాస్త్రం ఒకటి. ఈ కోరికలు చెప్పండి అన్నాడు. చెప్పండి అంటే అనే ముందు ఒక మాట అన్నారు. నేను మీకు సహాయం కావాలని వచ్చారు. నేను కావాలా, నా సైన్యం కావాలా? నారాయణ గోపాలురు అని బోల్డు మంది ఉన్నారు సైన్యం, చాలామంది ఉన్నారు, వేల మంది ఉన్నారు.